కాండభాగం 18 అధ్యాయం. అటు తరువాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. అది దెయ్యముల నివాస స్థలమును, అపవిత్రాత్మలు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యములను ప్రతి పక్షికి ఉనికిపట్టు ఆయను. ఏలయనగా సమస్త జనులకు వ్యభిచార మద్యమును త్రాగించిన మహోద్రేకంతో కూడిన వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు తన సుఖభోగముల చేత ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలువారు కాకుండానట్లును, దాని తెగుల్లో ఏదియూ మీకు ప్రాప్తి చెందకుండానట్లు దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇవ్వుడి, అది చేసిన ప్రకారము రెట్టింపు దానికి చేయుడి. అది కలిపిన పాత్రలో రెండంతలు దానికి కలిపి పెట్టుడి. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో రెండంతలు కలిపి పెట్టుడి. అది, నేను రాణిగా కూర్చుండుదాను, విధవరాలను కాను, నేను దుఃఖమును చూడనే అది తను ఎంత గొప్పగా చేసుకుని ఎంతగా సుఖభోగములను అనుభవించునో అంతగా దుఃఖమును వేదనను కలుగచేయుడి. అందుచేత ఒక్క దినముననే దానికి తెగుళ్ళు, అనగా మరణము, దుఃఖము, కరువును కలుగును. దానికి తీర్పు తీర్చున్న ప్రభు బలిష్ఠుడు గనుక దాన్ని బొత్తిగా అగ్నిలో కాల్చివేయును. దాంతో వ్యభిచారం చేసి దాని సుఖభోగమును అనుభవించిన భూరాజులు దానికి కలిగి బాధను చూచి భయాక్రాంతులై దూరంలో నిలిచి దాని దహనధూమమును చూచినప్పుడు రొమ్ము కొట్టుకొనుచు, అయ్యో అయ్యో, బలమైన మహాబబులోను పట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుచూ ఏడ్చుచూ నుందురు. లోకంలోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడ్చుచూ తమ సరుకులను, అనగా బంగారమును, వెండి, రత్నములను, ముత్యములను, సన్నపు నార బట్టలను, ఊదారంగు బట్టలను, పట్టుబట్టలను, రక్తవర్ణపు బట్టలను మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బం రాణును, ప్రతి విధమైన దంతపు వస్తువును, మిక్కిలి విలువైన కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాలతో చేయబడిన మొదలైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములు, రథములను, దాసులను, మనుషుల ప్రాణములు ఇక మీదట ఎవడును కొనడు. నీకిష్టమైనవి నీకు దొరకకుండా విడిచిపోయెను. దృశ్యమైనవి నీకు నిన్ను దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాన్ని గూర్చి దుఃఖపడుచుందురు. ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకులు గల వర్తకులు దుఃఖించుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను ధరించుకుని ధూమవర్ణములను చేతను బంగారంతోనూ, సన్నపు నారబట్టలను రక్తవర్ణములను ధరించుకుని బంగారములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పోయెనే అని చెప్పుచూ ఏడ్చుచునుందురు అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరంలో నిలుచుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనా సబురు చేయి ప్రతివాడును, సముద్రం మీద జీవనం చేసి ఓడగలవారందరూ, సముద్రం మీద పనిచేసి జీవనం చేయువారందరూ దూరంను నిలిచి దాని దహనధూమమును చూచుచు, ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు తమ తలల మీద ధూళి పోసుకొని ఏడ్చుచునుందురు. అయ్యో అయ్యో, ఈ మహాపట్టణం, అందులో సముద్రం గల వాడగలవారందరూ దాని అందులో అధిక వ్యయం చేత ధనవంతులైరి. అది ఒక్క గడియలోనే పోయెనే అని కేకలు వేయుచుందురు. అందుచేత పరలోక నివాసులారా, పరిశుద్ధులారా, ప్రవక్తలారా, అపోస్తులారా, దాన్ని గూర్చి ఉత్సహించుడి. ఆ పట్టణం ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పునకు ప్రతిగా దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు.
దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చున్నాడు. తరువాత బలిష్ఠుడైన వేరొక దూత గొప్ప తిరుగతి రాయి వంటి రాయి తీసుకుని సముద్రంలోనికి ఎత్తి పడవేసి, ఇలాగూ మహాపట్నమైన బబులోను బహువేగంగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద ప్రభువులై ఉండిరి, జనములు మాయామంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్క, గాయకుల యొక్క, పెళ్ళను ఊదివారి యొక్క, బూరలు ఊదివారి యొక్క స్వరము ఇక నీలో వినబడదు, శబ్దము ఇక నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరగడదు అని ఇక ఎన్నడను నీలో వినబడదు. పెండ్లి కుమార్తె స్వరమేను, పెండ్లి కుమారుని స్వరమేను నీలో ఇక వినబడవు. మరియు ప్రవక్తల యొక్క, పరిశుద్ధుల యొక్క భూమి మీద వధింపబడిన వారి అందరి రక్తము ఆ పట్టణంలో కనబడుననెను. అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకం నందు ఇలాగూ చెప్పెను, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావం ఆయనకే చెల్లును. ఆయన తీర్పులు న్యాయములు సత్యములనై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి ప్రతిదండన చేసెను. మరి రెండోసారి ప్రభువును స్తుతించుడని చెప్పెను. ఆ పట్టణపు పొగ యుగ యుగములు లేచును. మరియు ఆ 24 పెద్దలను ఆ సింహాసనం ఎదుట సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని ఆ సింహాసనాసీనుడైన దేవునికి నమస్కారం చేసిరి. మరియు దేవునికి భయపడేవారులారా, దేవుని దాసులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయన స్తుతించుడని సింహాసనం వద్ద నుండి ఒక స్వరము చెప్పెను. సింహాసనం నుండి వచ్చిన అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తార జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభువు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకుంటకు నిర్మలమును ప్రకాశమైన సన్నపు నారబట్టలు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అప్పుడు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరి ఈ మాటలు యథార్థమైన మాటలని అతను నాతో చెప్పాను. నాతో మాట్లాడిన వాడిని పాదములు నాతో మాట్లాడువాని నమస్కారం చేయుటకు వాని పాదం ఎదుట నేను సాగిలపడగా అతడు ఒద్దిసిమ్మి, నేను నీతోనూ నీ సహోదరులతోనూ యేసును గూర్చి సాక్ష్యమిచ్చు నీ సహోదరులతోనూ సహదాసుడును, దేవునికే నమస్కారం చేయమని నాతో చెప్పెను. యేసును గూర్చిన సాక్ష్యం ప్రవచనాసారమని చెప్పెను. మరియు అప్పుడు పరలోకం తెరవబడి ఉండెను. అప్పుడు అదిగో తెల్లని గుర్రం కనబడను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామం కలిగిన వాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించి యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండును. రాయబడిన ఒక నామం గలదు, అది పొందిన వారికే కానీ అది మరి ఎవరికీ తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని నామము అని ఆయనకు పెట్టబడి ఉన్నది. పరిశుద్ధుల సేనలు తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రం లెక్కి ఆయన వెంబడించిరి. జనములు కొట్టుటకి ఆయన నోట్లో నుండి వాడిగల 2 అంచుల ఖడ్గం ఒకటి బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత ఆయన మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును అని ఆయన తొడల మీదను ఆయన వస్త్రం మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండట చూచితిని. అతని గొప్ప స్వరంతో ఆర్భటించు రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, దాని మీద కూర్చుండిన వారి మాంసమును, స్వతంత్రులేమి దాసులేమి కొద్దివారేమి గొప్పవారేమి అందరి మాంసమును తినుటకే దేవుని విందుకు కూడిరండని, దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశం ముందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.
మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ వాని సేనతోనూ యుద్ధం చేయుటకే ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని నమస్కారం చేయు వారిని, దాని ముద్ర వేయించుకున్న వారిని, నమస్కారం చేయు వారిని, దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకున్న వారిని, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టుబడి గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణములతోనే వేయబడిరి. కడమవారు ఆ గుర్రం మీద కూర్చున్న వారిని నోట నుండి వచ్చు ధూమం చేత ఖడ్గం చేత చంపబడెను. వారి మాంసమును పక్షులు కడుపారా తినెను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెలువు గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పము అనగా అపవాది అయిన సాతానును, ఆ ఘట సర్పమును మృంగివేయవలనని ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరముల వరకు వాడిని బంధించి అగాధంలో పడవేసి, ఆ 1000 సంవత్సరం గడుచు వరకు ఇక జనములు మోసపరుచుకున్నట్లు అగాధమునకు ముద్ర వేసెను. అటు పిమ్మట అతడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. మరియు సింహాసనములు వేయబడి ఉండుట చూచితిని. దాని మీద ఆసీనులైన వారికి